హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షైన్ ఇండియా. ఇప్పుడు మనకి ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నామో ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ కోసం మన షైన్ ఇండియా ప్లాట్ఫామ్లోని ఇప్పుడు వరకు 29 గ్రాండ్ టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. ఇది కండక్ట్ చేసే ఈ 30th గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఫుల్ లెంత్ ఏపీపీఎస్సీ అఫీషియల్గా ఎలాగైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో అలాగే ఈ పేపర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత 31th పేపర్ మెంటల్ ఎబిలిటీ ఉంది. సో అయితే ఇప్పుడు వరకు మనం షైన్ ఇండియాలో రాసిన ప్రతి ఒక్క పేపర్లో కూడా ఏ క్వశ్చన్ రిపీట్ చేయకుండా ఎక్స్పెక్టెడ్ ఏరియాలో భాగంగా ఇచ్చిన స్టేట్మెంట్స్ కావచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, రైట్ స్టేట్మెంట్స్, రాంగ్ స్టేట్మెంట్స్, ఇలా మనం ఎన్ని రకాలుగా ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఈ పేపర్ని సిఎస్ఆర్ సూచనల మేరకు ఎక్స్పెక్టెడ్ ఏరియాలో భాగంగా అంటే స్టేట్మెంట్స్ రిపీట్ అవ్వచ్చు, క్వశ్చన్స్ అనేది రిపీట్ అవ్వవు. అయితే ఈ పేపర్ని ఏపీపీఎస్సీ ఎలాగైతే ఇస్తుందో ఇప్పటివరకు మనం పెట్టిన పేపర్లన్నీ కొంచెం టఫ్గా ఉన్నా కానీ ఇది ఏపీపీఎస్సీ స్టైల్లో మోడరేట్గా ఉంటుంది. సో అందుకని ఇప్పటివరకు మన షైన్ ఇండియాలో రాసిన యాస్పిరెంట్స్ కావచ్చు, లేదా వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్లోని వేరే వేరే ప్లాట్ఫామ్లో రాసిన ప్రతి ఒక్క యాస్పిరెంట్ అట్లీస్ట్ ఈ పేపర్నైనా రాసుకుంటే మీకు ఎగ్జామ్కి ఇంకా 1 వీకే టైం ఉంది కాబట్టి మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మంచి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే సిఎస్ఆర్ పర్సనల్గా దీన్ని అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి సూచనలు ఇచ్చి ఇలా ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అందుకని ఏ యాస్పిరెంట్ అయినా కానీ అట్లీస్ట్ ఈ ఒక్క పేపర్ అయినా అటెండ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందుకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఒకసారి దీని డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే యాక్చువల్లీ మన లాస్ట్ 1 వీక్ ముందు ప్రతి ఒక్క యాస్పిరెంట్ మన షైన్ ఇండియాలోనే అంటే వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్లో రాసినప్పటికీ మన షైన్ ఇండియాలోని 1-2 పేపర్లు రాయాలనుకుంటే మొత్తం ప్యాకేజ్ కట్టుకోవడం కష్టం అవుతుందని చెప్పడంతో సిఎస్ఆర్ ఏంటంటే ఇండివిజువల్ పేపర్ ఒక్కొక్క పేపర్ 100కి ప్రొవైడ్ చేయమనడం జరిగింది. అయితే అందులో భాగంగానే మనం లాస్ట్ ప్రతి టెస్ట్కి 100 రూపీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా 18th, 19th మళ్ళీ 100 సపరేట్గా తీసుకునే ఉద్దేశం అయితే లేదు. సార్ కూడా పర్సనల్గా చెప్పడం జరిగింది. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, 18th, 19th జరిగే 18th గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. ఏపీపీఎస్సీ అఫీషియల్గా ఎలా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుందో అలా ఆ 19th మాత్రం 150 మార్క్స్ మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్ ఉంది. అది మనం గతంలో సంక్రాంతి పండగకి పెట్టలేని పేపర్ని ఇప్పుడు పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ 200 ప్లేస్లో మీరు 100 రూపీస్ పే చేస్తే ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ 100 రూపీస్ పే చేయడం అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనది పేపర్ అనేది ప్రింటింగ్కి ఫ్రైడే ఈవినింగ్ లోపే ప్రింటింగ్ వెళ్ళిపోతుంది కాబట్టి మీరు 16th లోపు కానీ మీరు పే చేసుకోగలిగితే ఈ 99 పే చేయగలరు. ఒకవేళ ఆ తర్వాత కానీ పే చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 200 పే చేయాల్సి వస్తుంది. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కానీ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఎవరైనా కానీ ముందుగానే వచ్చి పే చేసుకోగలిగితే మీరు 100 రూపీస్కి ఈ టెస్టులు 2 రాయొచ్చు. చూడండి, ఆ తర్వాత మనం జనరల్గా ఎగ్జామ్ అయిన తర్వాత మనం ఎక్స్ప్లెనేషన్స్ ఫిజికల్గా ఇవ్వడం జరుగుతుంది. మన షైన్ ఇండియా అకాడమీ సిఎస్ఆర్ టెస్ట్ సిరీస్ ఛానల్లో కూడా మనం ఎక్స్ప్లెనేషన్స్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా? అయితే 18th జరిగే ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ 18th జరిగిన ఎగ్జామ్కి 9 o'clock రిపోర్టింగ్ టైం. మనం ఎగ్జామ్ షైన్ ఇండియా అకాడమీలో సీరియస్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంతలా అంటే 9 o'clock రిపోర్టింగ్ టైం, ఎగ్జాక్ట్లీ 10 o'clockకి 1 minute కూడా లేట్ చేయకుండా 10 o'clockకి అఫీషియల్గా ఎగ్జామ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 12:30కి కంప్లీట్గా ఓఎంఆర్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ స్పాట్ రిజల్ట్ 1 PM ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు వేరియస్ ఇన్స్టిట్యూషన్స్లో ఎగ్జామ్స్ రాసినప్పటికీ ఆ రిజల్ట్ ఎప్పుడో ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని ఒక్కసారి అట్లీస్ట్ అంటే మీకు 100 రూపీస్ మ్యాటర్ కాదు. సో ఇక్కడ కూడా నేను ఈ 100 రూపీస్ కోసం మిమ్మల్ని రాయమని చెప్పడం కాదు. అంటే ఎక్కువ అట్మాస్ఫియర్ అంటే ఎక్కువ మంది రాశారనుకోండి, ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్లో మీ ర్యాంక్ ఎంత, మీ రిజల్ట్ ఎలా ఉంది దాన్ని చూసుకుంటే మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మీకు ఎగ్జామ్ ముందు మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఎవరైనా రాయాలనుకుంటే మాత్రం మన షైన్ ఇండియా పిల్లలు కాకుండా ఇంకా ఎవరైనా రాయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఎగ్జామ్ని అటెండ్ చేయండి. మీకు 1 o'clock రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో టిపికల్ క్వశ్చన్స్, తర్వాత ఎగ్జామ్ ఏరియా క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఎక్స్ప్లెనేషన్స్ కూడా 2:10 to 2:40 మధ్యలోని హిస్టరీ, అదేవిధంగా 2:45 to 3:10 మధ్యలోనేమో కరెంట్ అఫైర్స్, 3:20 to 3:50 మధ్యలో మెంటల్ ఎబిలిటీ, అదేవిధంగా 3:55 to 4:25 మధ్యలోని సొసైటీ, అదేవిధంగా 4:30 to 5 మధ్యలోనేమో జాగ్రఫీ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎక్స్ప్లెనేషన్స్కి అందుబాటులో రాలేకపోయి మీరు రివిజన్ టైం తక్కువ అనుకుంటే పీడిఎఫ్ చూసుకోవచ్చు. మీకు ఎంతగానో ఈ పేపర్ ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మన షైన్ ఇండియా పేపర్లు చాలా బాగున్నాయని ఇటీవల చాలామంది డిస్కస్ చేయడం అనేది మీ అందరికీ తెలుసు. సో నేను ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు. అదేవిధంగా 19th జరిగే ఎగ్జామ్ ఏదైతే ఉందో మెంటల్ ఎబిలిటీ ఎగ్జామ్, దాని తాలూకా షెడ్యూల్ టైమింగ్ కూడా సేమ్ 9 o'clock రిపోర్టింగ్ టైము, అదేవిధంగా 10 o'clock ఏమో ఎగ్జామ్ టైము, 1 o'clockకి ఎగ్జాక్ట్లీ రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్ప్లెనేషన్ టైమింగ్ 2 to 5 కంప్లీట్గా 150 మెంటల్ ఎబిలిటీ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటుంది. ఇది 19th. ఓకేనా? 19th ఫిబ్రవరి. గుర్తుపెట్టుకోండి, ఈ 2 ఎగ్జామ్లు రాయాలనుకుంటే మాత్రం
ఫ్రైడే లోపు మీరు వచ్చినట్లయితే ఓన్లీ 99 రూపీస్కే మీరు ఈ 2 టెస్ట్ సిరీస్ రాయొచ్చు. ఒకవేళ ఫ్రైడే తర్వాత వస్తే మాత్రం 200 పే చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర నుంచి మీరు ఎక్స్ట్రా ఫీజు తీసుకోవాలనుకోవట్లేదు, 100 రూపీస్కే 2 ఎగ్జామ్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రిపరేషన్కి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది బలంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అయితే ఒకసారి ఒకవేళ ఇంకా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉండి మన షై ఇండియా పేపర్లు కానీ చాలామంది బయట మన పేపర్లు అయితే జెరాక్స్ దొరకు, సో మీరు ఆ జెరాక్స్ తీసుకోవడానికి ఏదైతే ప్రైస్ పెడతారో ఆ ప్రైస్కే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 31 పేపర్స్ని 1500కి, 25 పేపర్స్ 1300కి, 20 పేపర్స్ ఓన్లీ 1000కి, 10 పేపర్స్ 500కి, 5 పేపర్స్ ఓన్లీ 300. ఓన్లీ 10 డేస్ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇది అంత అంటే చాలా వరకు సీరియస్గా ప్రిపేర్ అయి ఉంటారు, మీకు చాలా ఎబిలిటీతో ఉంటుంది, బట్ ప్రిలిమ్స్ని ఈజీగా తీసుకోవద్దు. అందుకని గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే ఎబిలిటీ ఉందనుకోండి ఈ 31 పేపర్స్ తీసుకోండి, లేకపోతే వద్దు ఓన్లీ 10 పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. మీకు 500కి వస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాటర్ మనీ కాదు, మీకు ప్రాక్టీస్కి ఇది రెగ్యులర్గా. అంటే ఇప్పటివరకు మీరు వేరే వేరే పేపర్లు చేసి ఉండొచ్చు. మన షై ఇండియా స్టూడెంట్స్ కూడా పర్టికులర్గా చెప్తున్నా, మన పేపర్లే చేయమని ఎప్పుడు చెప్పట్లేదు. మీకు అందుబాటులో ఉన్న ఈ వేరే ఇన్స్టిట్యూట్ పేపర్లు కూడా బాగుంటాయి, అంటే క్వాలిటీ ఉంటే మాత్రం పక్క చేయండి. అదేవిధంగా వేరే ఇన్స్టిట్యూషన్స్ ఆస్పిరెంట్స్ కూడా ఖచ్చితంగా అంటే వేరే క్వశ్చన్ స్టైల్ కూడా తెలిసినట్లయితే అప్పుడు మీకు ఎబిలిటీ పెరుగుతుంది. సో క్వశ్చన్ని ఫైనల్ చేసే ఎలా నెగిటివ్ ఉంది కాబట్టి మీరు క్వశ్చన్ని ఫైనల్గా ఆన్సర్ చేసి ఎబిలిటీ పెంచుకోవాలనుకుంటే మాత్రం వేరే పేపర్లు చేయాలి. అందులో భాగంగానే తక్కువకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు మన పేపర్ ఒకటి 40 పేజెస్ ఉంటుంది కాబట్టి మీకు జెరాక్స్ తీసుకున్నా కానీ 50 రూపీస్ అవుద్ది. సో మీరు డైరెక్ట్ 10 పేపర్స్ని 500కే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. అట్లీస్ట్ 5 పేపర్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. మన ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్ స్టైల్ ఎలా ఉంది, తర్వాత మన క్వాలిటీ ఆఫ్ పేపర్స్ని కూడా మీరు ఒకసారి చూసినట్టుంటుంది. ఒకవేళ ఏది లేకపోయినా అట్లీస్ట్ షై ఇండియా ఆఫీస్ని ఒకసారి విజిట్ చేయండి. మీ తాలూకా ఇంట్రెస్ట్ బట్టి మీకు ఒక మోడల్ పేపర్ అనే ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సైఎస్ఆర్ చెప్పడం జరిగింది పర్సనల్గా. అందుకని మీరు ఎవరైనా కానీ ఒకవేళ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే మాత్రం ఈ పేపర్ని తీసుకొని అట్లీస్ట్ ఒక 10 పేపర్లు తీసుకోగలిగిన మీకు 500కి వస్తుంది కాబట్టి ప్రాక్టీస్ చేసుకోండి. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్ సిరీస్లో భాగంగా ఆన్లైన్కి వచ్చేటప్పటికి 18th ఫిబ్రవరిని మనం ఈ గ్రాండ్ టెస్ట్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ 200 ప్రైస్ అయితే మనం 100కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 100కి ఇవ్వడం అంటే ఎందుకంటే ఒక పేపర్కే 100 రూపీస్ కాదు ఛార్జ్ చేసేది. ఇక్కడ మీకు అడిషనల్గా 3 గ్రాండ్ టెస్ట్లని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఒక పేపర్ మీరు కొనకపోయినా 3rd డిసెంబర్ పెట్టిన పేపర్ ఏదైతే ఫ్రీగా కంటెంట్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కంటెంట్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత నచ్చితే 99 తీసుకోండి, లేకపోతే లేదు. ఒకవేళ ఈ 99 పర్చేజ్ చేస్తే మొత్తం 4 పేపర్లు రాసుకోవచ్చు. మీరు ఓవరాల్గా 4 పేపర్స్ రాసుకోవచ్చు. ఒకటి ఫ్రీ పేపరు, ఇంకొక 3 పేపర్లు 18th పేపర్తో కలిపి మీకు ఇంకో 3 పేపర్స్ ఉంటాయి కాబట్టి మొత్తం 100 రూపీస్కి 4 పేపర్స్ రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్ ఏదైతే 18th ఫిబ్రవరిని జరిగే ఎగ్జామ్ని కూడవలసిన వ్యక్తులు ఎవరంటే టాపర్స్ బ్యాచ్లో ఉన్న వాళ్ళు కొనొద్దు. అదేవిధంగా 6+5+1 అని ఒకసారి 6+1 ఒకసారి అంటే ఇంకో అడిషనల్ పేపర్ని అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి 5+2 కావచ్చు, లేదంటే 6+1 కావచ్చు. ఈ కోర్సుని ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళు కొనొద్దు. 31 పేపర్స్ కొన్న వాళ్ళు కూడా ఈ కోర్సుని కొనొద్దు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ కొనాలనుకుంటే ఒకవేళ డౌట్ ఉంటే ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి మరీ పర్చేజ్ చేసుకోండి. ఓకేనా? ఇది గ్రాండ్ టెస్ట్, ఫైనల్ గ్రాండ్ టెస్ట్ కాబట్టి ఖచ్చితంగా అటెండ్ చేయండి. మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ప్రాక్టీస్కి. అదేవిధంగా ఫైనల్గా ఇంకొక 19th జరిగే మెంటల్ ఎబిలిటీ పేపర్, ఈ పేపర్ కూడా 200, ఎందుకంటే 4 పేపర్స్ ఉంటాయి కాబట్టి 200, కానీ ఓన్లీ 100కి ఇవ్వడం జరుగుతుంది. దీనిలో కూడా అడిషనల్గా 3 గ్రాండ్ టెస్ట్లు అప్లోడ్ చేయడం జరుగుతుంది. 5th నవంబర్ని జరిగిన పేపర్ ఏదైతే ఉందో గ్రాండ్ టెస్ట్ 1, సో దాన్ని మనం ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కోర్స్ కొనకపోయినా మీరు వెళ్ళి ఫ్రీగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకేనా? ఫ్రీగా రాసుకోవచ్చు. ఒకవేళ మీకు కానీ నచ్చినట్లయితే ఇంకా మిగతా ఏవైతే ఇంకో 2 పేపర్లతో పాటు 19th జరిగే మెంటల్ ఎబిలిటీ పేపర్ కూడా 4 పేపర్స్ మీకు కాస్ట్ ఓన్లీ 99కే వస్తుంది కాబట్టి మీ ప్రాక్టీస్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు సీరియస్గా పాటించాల్సిన అత్యంత ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ సెంటర్ మీ ఇంటి పక్కన ఉన్నా కానీ ఖచ్చితంగా 1 అవర్ ముందే వెళ్ళండి. సో ఈ లోపు మనకి ఇప్పుడిప్పుడే సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డీహైడ్రేషన్ కావచ్చు, లేదంటే ఇంకా హెడేక్ కావచ్చు, రకరకాల ప్రెజర్స్ కావచ్చు, ఏదైనా కానీ 1 అవర్ ముందు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటి చిన్న ఇబ్బందులు కానీ ఉంటే మీరు రిపేర్ చేసుకోవడానికి 1 అవర్ టైం ఉంటుంది. అదేవిధంగా ఓఎంఆర్ అనేది ప్రశాంతంగా రాయండి. ఇంత ఏపీపీఎస్సీ ఇచ్చిన అతిపెద్ద భారీ నోటిఫికేషన్లో సక్సెస్ సాధించాలంటే ప్రిలిమ్స్ అనేది మనకి ఫస్ట్ మెట్. దీన్ని క్లియర్ చేయగలిగితేనే మీరు రేస్లో ఉంటారు. షై ఇండియా తరపున, సైఎస్ఆర్ తరపున ఖచ్చితంగా ఈ భారీ నోటిఫికేషన్లో ప్రతి ఒక్క సీరియస్ ఆస్పిరెంట్కి మంచి సర్వీసెస్ దక్కాలని, మీ లైఫ్లో అద్భుతాలు ఈ ఏపీఎస్సీ ద్వారా జరగాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ టీమ్ షై ఇండియా. థ్యాంక్ యూ సో మచ్.